Hello viewers, welcome to my channel. ఈ వీడియోలో మనము డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 7 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, నేను ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ కి అయితే సొల్యూషన్ అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదు చూడండి. స్క్రీన్ లో ప్లేలిస్ట్ అయితే ఇస్తాను, అక్కడ చూడండి. అండ్ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ కి వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదు చూడండి. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. Solve sin inverse of dy by dx is equal to x plus y ఉంది. దీన్ని ఎలా సింప్లిఫై చేయాలో చూద్దాం. sin inverse of dy by dx is equal to x plus y. ఓకే, ఈ sin inverse ఈ సైడ్ తీసుకుంటే dy by dx is equal to sin of x plus y అవుతుంది. Now let x plus y is equal to t అని తీసుకోండి. ఓకే, దెన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇప్పుడు ఇది ఏమైతుంది, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే 1 plus dy by dx is equal to dt by dx అవుతుంది. ఓకే, రీప్లే దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే dy by dx equal to dt by dx minus 1. ఓకే, substitute these values in above equation. These values in equation 1 అని పెట్టుకోండి. in equation 1 లో ఫస్ట్ చేయండి. మనకి ఏమొస్తుంది, dt by dx minus 1 is equal to sin t. ఓకే, దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, dt by dx is equal to sin t plus 1. ఓకే, యూజ్ ది వేరియబుల్ సెపరబుల్ మెథడ్. ఓకే, t టర్మ్స్ అన్ని ఒక సైడ్ రాసుకోండి అండ్ x టర్మ్స్ ఒక సైడ్ రాసుకోండి. నా ఇంటిగ్రేట్ అని బోత్ సైడ్ చేయండి. ఓకే, ఇంటిగ్రేట్ 1 by sin t plus 1. బట్ ఇక్కడ రేషనలైజేషన్ చేయండి. దీన్ని ఇంటిగ్రేషన్ తెలియదు కాబట్టి దీన్ని అయితే రేషనలైజేషన్ చేసుకోండి. ఓకే, dt is equal to integration of dx into x plus c. దీన్ని రేషనలైజేషన్ చేస్తే వస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin t minus 1 by sin square t minus 1 dt that is equal to x plus c, that is equal to integration of sin t minus 1 by sin square t minus t ఏమైతుంది, cos square t. we know that by the trigonometric formula sin square t plus cos square t is equal to 1. ఈ ఒక్క ఐడెంటిటీ అయితే ఇక్కడ యూజ్ చేసా. dt is equal to x plus c. దెన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ దీన్ని సపరేట్ గా రాసుకోండి, sin t by cos square t మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by cos square t dt is equal to x plus c. ఓకే, దీన్ని అయితే ఇలా రాసుకోవచ్చు. దెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ sin t by cos t ఏమవుతుంది, tan t అండ్ 1 by cos t ఏమవుతుంది, secant t. ఓకే, మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square t. ఓకే, ఇది dt is equal to x plus c. we get like this. ఓకే, ఇదైతే స్టెప్స్ అయితే అర్థమైంది కదా మీకు. ఇదైతే స్టెప్స్ చాలా సింపుల్ గానే ఉంటాయి. దీన్ని అయితే మీరు కేర్ఫుల్ గా చూడాలి. వెయిట్ మనకి cos square t is equal to 1 sin square t వస్తుంది. బట్ ఇక్కడ we have to take మైనస్. ఇక్కడ మైనస్ అయితే తీసుకోండి. ఓకే, ఈ మైనస్ తీసుకుంటే we have to get ఇక్కడ మైనస్ వస్తుంది. ఈ మైనస్ వల్ల this minus this becomes plus. So this is minus, this becomes plus. ఓకే, ఇలా వస్తుంది. స్మాల్ మైనర్ నెగిటివ్ కూడాను మిస్ అయినా మనకి ఇలా అవుతుంది. సైన్ ఒక సింపుల్ సైన్ మిస్ అయినా మనకి ఎంటైర్ ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు అయితే ఇంటిగ్రేషన్ చేయండి. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ tan t secant t dt ఏమవుతుంది మనకి, secant t. ఓకే, ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square t dt ఏంటి మనకి, tan t is equal to x plus c. అండ్ రీప్లేస్ ఫైనల్లీ
మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలో ఉంది కాబట్టి టీ వాల్యూ రీప్లేస్ చేయండి ఇక్కడ. ఓకే, tan t దగ్గర ఏంటి ఎక్స్ ప్లస్ వై మైనస్ సీకెంట్ ఎక్స్ ప్లస్ వై is equal to x plus. This is our required answer. Okay, this is our required answer. ఓకే, మీకు ఏదన్నా ఈ సొల్యూషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకే, దీనికి సంబంధించిన ఈ సొల్యూషన్ పీడిఎఫ్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేసి జాయిన్ కండి, లేకుంటే ఇంటర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అని ఇలా సెర్చ్ చేసినా మీకు ఛానల్ దొరుకుతుంది, అక్కడ నేను అప్లోడ్ చేస్తాను. ఈ యొక్క సొల్యూషన్ పీడిఎఫ్ అయితే అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.